ఉన్న స్థలాన్ని బతుకమ్మ కుంట పేరుతో కబ్జా చేశారు. వి హనుమంతరావుపై అంబర్పేట్ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసిన నా ఇంటి చుట్టూ పోలీసులను మోహరించడం ఏంటని ప్రశ్నించిన ఎడ్ల సుధాకర్ రెడ్డి కోర్టుపై గౌరవం ఉంది, నాకు న్యాయం జరుగుతుంది, బతుకమ్మ కుంట ప్రారంభోత్సవానికి వచ్చిన వారందరిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని గౌరవ కోర్టును విజ్ఞప్తి చేసిన సుధాకర్ రెడ్డి లేని కుంటను సృష్టించిన హైడ్రా కాంగ్రెస్ ప్రభుత్వం అని తెలిపారు. మేరకు మీ అందరూ వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. నిన్న సాయంత్రము హైడ్రా సీఎం గారితో ఉన్న భూమిలో ఉన్న 563/1 బాగంబర్పేట విలేజ్లో ఉన్న భూమిలో 7 ఎకరాల భూమిలో హైడ్రా సీఎం గారితో బతుకమ్మ కుంట పేరుతోటి ఒక కుంటను తయారు చేసి దాన్ని ఓపెనింగ్ చేసినారు. దాంట్లో వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే అసలు మనకు ప్రభుత్వం ఉందా ఏముందా అనేది ఒక ఆశ్చర్యకరంగా ఉంది. దాన్ని క్లుప్తంగా చెప్తాను, ఎందుకంటే ఇంతకుముందు ఎన్నో నేను ఆల్రెడీ చెప్పినాను. కోర్టులో కేసు ఉంది, కోర్టులో కూడా వాళ్ళు స్టేటస్ కో ఇచ్చినారు, అండర్టేకింగ్ ఇచ్చినారు, నా ఇంట్రెస్ట్లో వాళ్ళు ఇన్వాల్వ్ కావమని హైడ్రా రంగనాథన్ గారికి అఫిడవిట్ ఇచ్చినారు, ప్లస్ వాళ్ళ కౌన్సిల్ అండర్టేకింగ్ ఇచ్చినారు. ఆ బేసిస్ పైనే హైకోర్టు కూడా స్టేటస్ కో ఇచ్చింది. సబ్జెక్ట్ అది పక్కకు రినోవేషన్ ఇండిపెండెంట్ కాకుండా మీరు పక్కేండ్లు ఇండిపెండెంట్ కాకుండా అక్కడ స్టెప్ తీసుకోండి, కానీ నా సబ్జెక్ట్ మ్యాటర్లో నా సీఎంఏలో సబ్జెక్ట్ ల్యాండ్ ఉందో నాకు ఎఫెక్ట్ కాకుండా చర్యలు తీసుకోమని ఇచ్చింది. దానిపైనే చేస్తుంటే ఆయన పని చేస్తుంటే కంటెంప్ట్ చేసినాము. కంటెంప్ట్లో కూడా మనం ఎప్పుడైతే డెక్కన్ క్రానికల్ వచ్చిందో వీళ్ళు ఓపెనింగ్ చేస్తామని వచ్చిందో ఆ ఓపెనింగ్ అనేది మేము హైకోర్టులో జడ్జిగా కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు దాంట్లో సీరియస్ అయ్యి వాళ్ళ హైడ్రా కౌన్సిల్ని అడిగింది. అది అట్లెట్లా ఓపెన్ చేస్తారంటే కౌన్సిల్ చెప్పినాడు, నోనో మేము ఓపెన్ చేయట్లేదు, తప్పుడు సమాచారం అని చెప్పి కోర్టుకి ఇచ్చినారు. ఇలా వీళ్ళు కోర్టును కూడా తప్పుదో పట్టిస్తా ఉన్నారు. ఆశ్చర్యకరంగా ఉంది. ఎప్పుడైతే ఈ ప్యాంప్లెట్స్ హనుమంతరావు పంచినాడో పోలీస్ స్టేషన్లో కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాము. దాంట్లో క్రిమినల్ ట్రెస్పాస్, క్రిమినల్ సెక్షన్స్ తోటి కాన్స్పిరెన్సీ, క్రిమినల్ ఇంటిమిడేషన్ పైన ఆయన పైన కేసు పెట్టాలని కోర్టు ఆదేశాలను కూడా దాంట్లో ఎన్క్లోజ్ చేసి సబ్మిట్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ ద ప్యాంప్లెట్ అక్కడ యాక్షన్ తీసుకోవడం ఇచ్చిపెట్టి పోలీసు వాళ్ళు కూడా ఇవాళ నిన్న నా ఇంటి చుట్టుముట్టు మోరించి రెచ్చగొట్టే విధంగా హనుమంతరావు గారు నా ఇంటి ముందర నుండే బతుకమ్మలు ఆడుకుంటూ సీఎం గారిని ఇక్కడ తీసుకొని వెళ్ళడం నిజంగా ఆశ్చర్యం వేస్తుంది. అక్కడ ఇది ప్రభుత్వమా లేకపోతే ఒక డిక్టేటర్షిప్ రౌడిజం నడిపిస్తారా అనేది ఒకటి అనిపిస్తా ఉంది. సీఎం గారు కూడా లా అండ్ ఆర్డర్ మినిస్టర్ అయి ఉండి, లా అండ్ ఆర్డర్ హోమ్ మినిస్టర్ అయి ఉండి కూడా ఇవాళ ఆయన హనుమంతరావు పైన కేసు వేస్తే ఉల్టా ఆయన తోడు పెట్టుకుంటా ఇలా నా ల్యాండ్ లో ట్రెస్పాస్ కావడం చాలా హాస్యాస్పదము, చాలా విచారణకరణం. ఎందుకంటే కోర్టు ఆదేశాలను ధిక్కరించి వాళ్ళ సీఎం గారు ఇవాళ దాని ఓపెనింగ్ కోసం వచ్చి ఓపెనింగ్ అని పేరుతోటి చేసినారు. అంతేకాకుండా మీరు స్టేజ్ పైన చూస్తే మన హైడ్రా కమిషనర్ గారు రంగనాథన్ గారు మొత్తం సీఎం గారు పొలిటికల్ మాటనే ఆయన నోటి నుండి వచ్చింది, కానీ ఆయన ఏదో కమిషనరు బ్యూరోక్రాట్ అనే అసలు సోయి కూడా ఆయనకు లేదు. కోర్టులనేమో వాళ్ళు ఒక తిరిగి అఫిడవిట్ ఇస్తుంటారు, అక్కడ ఏమంటాడు అది ఎప్పుడో కబ్జా అయింది అంటాడు, ఒక పక్కకు అంటాడు నేనే దీన్ని మొత్తం లెవెల్ ఉన్న ల్యాండ్ని నేను తవ్వాను అంటాడు. అది తవ్వుతానికి నీకు అధికారం ఎక్కడ? లెవెల్ ఉన్న ల్యాండ్ తవ్వినాం కరెక్ట్, దానిపైనే కోర్టులో వేసినాం, దానిపైనే కోర్టు స్టేటస్ కో ఇచ్చింది. ఇంటే నా సూటు సీఎంఏ తశ్వేంత వరకు ఆయన ఏం చేయకూడదు, అది ఆయనకు తెలుసు. ఆయన కానీ వచ్చి తవ్వి ఇంకోటి అంటాడు 2 ఫీట్ దొంగ నీళ్ళు వచ్చినాయి అంటాడు. ఎంత అస్వాస్పదం. ఇవాళ నేను ఫిల్లింగ్ చేసింది, లెవెలింగ్ చేసింది రోడ్ పైన 3 ఫీట్ల హైట్లోనే లెవెలింగ్ చేసినాను. 2 ఫీట్లు అంటే రోడ్ పైన 1 ఫీటే ఉండాలి కదా. నీకు అసంటి దగ్గర 2 ఫీట్లలో నీళ్ళు వచ్చింటే వాళ్ళు 12 ఫీట్లలో కూడా నీళ్ళు ఎందుకు లేవు? మీకు నీళ్ళు లేకనే 2 బోర్లు వేసినాడు. 2 ఎవడన్నా వాటర్ పాయింట్ ఉంటే బోర్లు వేస్తాడా? 2 బోర్లు 500 ఫీట్లు బోర్లు వేసి దాంట్లోకే నీళ్ళంతా దీంట్లో నింపినాడు. ఆ నింపాల్సిన అవసరం ఏంటి? అంతేకాకుండా మనం వర్షం పడ్డప్పుడు నువ్వు పక్క కాలనీ అంతా సరే నేను 7 ఎకరాల 5 ఎకరాలు నేను ఫిల్లింగ్ చేసిన, అది దాని ప్రూఫ్స్ కూడా నేను నా సూట్లో పెట్టినాను. 2003లోనే ఫిల్లింగ్ చేసినాను. 2003లో ఫిల్లింగ్ చేసిన అని చెప్పి ఎంఆర్ఓ గారు కూడా ఒప్పుకున్నారు. 2003లో ఫిల్లింగ్ చేసి నేనైతే ఫిల్లింగ్ చేయని ఏరియా నేను అయితే ఎగ్జిస్టింగ్ గ్రౌండ్ లెవెల్ కదా, అప్పుడు 2 ఎకరాలు వేరే ఇంట్లో ఆల్రెడీ కబ్జా ఉన్నాయి, అవి నీళ్ళాలు ఉండాలి కదా. ఆయన మాట ప్రకారం అయితే ఎంత అస్పాజం, ఎంత అబద్ధాలు ఆడుతుండే అంత అబద్ధం. ఇంకోటి అన్నాడు 14 ఎకరాలు బతుకమ్మ కుంట అని చెప్పినాడు. 14 ఎకరాలు తప్పు అని చెప్పి నేను ఆల్రెడీ ఆబ్జెక్ట్ చేస్తూ గవర్నమెంట్కి రాసిన, మోసపూరితమైన సర్వే చేసినారు. 14 ఎకరాలు ఎక్కడ వచ్చింది ఈ రోజు కూడా చెప్పలే. అవి నిజంగా 14 ఎకరాలు ఉంటే ఆయన మోసపూరితంగా అయితే ఇంతకుముందు నేను అలిగేషన్ చేసినాను, ఏదో కోర్టులో ఆయన చేతోటి ల్యాండ్ అక్విజిషన్
మ్యాప్ పైన చేతోటి కుంటాను రాసినాడు, కానీ కుంటాను దేనిపైన రాసినాడు, నౌటి 563/1 మీదనే రాసినాడు. అगर 14 ఎకరాలు ఉంటే 14 ఎకరాలు కూడా కుంటాను ఉండేది కదా. అంటే ఇంత మోసపోయిన మాటలు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అదే మాటలు ఆయన సొంత మాటలు తిరిగి కనపట్లే. రేవంత్ రెడ్డి గారు సీఎం గా ఉండి అంత ఒక గౌరవనీయమైన పదవులు ఉండి ఆయన అబద్ధాలు ఆడడం ఏంటి? ఆయన ఏమంటాడు, హెలికాప్టర్ పూల్ వేసిన మనిషి కబ్జా చేసినాడు అంటాడు. అరే కబ్జా నువ్వు ఎట్లా అంటావు? నువ్వు ఇంతకుముందు నువ్వు అపోజిషన్ లీడర్ కాదే, ఇవాళ నువ్వు సీఎం, నీ దగ్గర మొత్తం రికార్డ్స్ ఉండాలా. అక్కడ నీకు ఆ రికార్డ్స్ ఉంటే నువ్వు మళ్ళీ నువ్వు కోర్టులో ఎందుకు ప్రజెంట్ చేయట్లేదు? నువ్వు అక్కడ కోర్టులో ప్రజెంట్ చేయకపోతే నిన్ను సీఎం గా నువ్వు వేదిక పైన కూర్చున్నప్పుడు నువ్వు అబద్ధాలు ఆడాల్సిన అవసరం నీకేంటి? నువ్వు ఎన్నో చెరువులు ఇట్లనే చేస్తా అంటావు అంటే నీకు మొదట అలవాటు ప్రకారమే నువ్వు చేయదలుచుకున్నావా? నువ్వు ఇంతకుముందు కబ్జాలు చేసి తిరిగి ఇది కూడా కబ్జాలు చేయి, ఇప్పుడు పవర్ ఉంది కనుక కబ్జాలు చేస్తున్నావా? నీకు నిజంగా నేను అన్యాయం చేసి ఉంటే అదే పేపర్ మీరు కోర్టులో పెట్టండి. కోర్టులో ఏం పెట్టలేదే. ఫర్జీ చేసినా మీరు కుంటాను రాసి పెట్టినారు, అదొకటి. ఇంకొకటి నువ్వు ఏమంటాడు రంగనాథన్, ఇక్కడ గాంజా తాగుతుండే, ఎవడోడో తాగుతుండే. నువ్వు ఎన్ని అరెస్ట్ చేసి గవర్నమెంట్ నువ్వు కబ్జా చేస్తుంటే సంవత్సరం అయింది. నువ్వు సంవత్సరం తర్వాత కదా నువ్వు నా దాంట్లో ఇల్లీగల్ గా వచ్చినావు నవంబర్లో. అది కూడా ఏం చెప్పినావు, అక్టోబర్లో నాకు హనుమంతరావు వచ్చి నాకు కంప్లైంట్ చేస్తే అప్పుడు వచ్చినా. అంటే నీకు అప్పుడు తెలుసు అంటే నీకు అక్కడ నిజంగా వాటర్ బాడీ ఉంటే, నిజంగా కుంటుంటే, అక్కడ గవర్నమెంట్ లో నిజంగా రికార్డు ఉంటే నువ్వు హనుమంతరావు చెప్తే రావాల్సిన అవసరం లేకుండే కదా. ఆటోమేటిక్ గవర్నమెంట్ కంట్రోల్నే ఉండేది కదా. నువ్వు ఎంత మోసాలు చేస్తుంటే అన్ని తప్పులు వెళ్తా ఉంటాయి. గుర్తుంచుకోండి రంగనాథన్ గారు. ఇవాళ పొలిటీషియన్ రేవంత్ రెడ్డి గారు, హనుమంతరావు గారు చెప్తే మీరు మాట్లాడకండి. యు ఆర్ సిట్టింగ్ ఆన్ ఏ బ్యూరోక్రట్ చైర్, యు ఆర్ సిట్టింగ్ ఆన్ ఏ రెస్పాన్సిబుల్ చైర్. కమిషనర్ ఉన్నప్పుడు మీరు ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే కోర్టులో సబ్మిట్ చేయండి. కోర్టులో ఒక తిరిగి చెప్తున్నారు, బయట ఒక పొలిటీషియన్ గా మాట్లాడుతూ ఉన్నారు. ఇది పద్ధతి కాదు. ఎంత అన్యాయం అండి. గవర్నమెంట్ రన్ చేస్తూ మీరు జ్యుడిషియరీని మీకు కేర్ చేయకుండా జ్యుడిషియల్ ఒక మాట ఇచ్చి జ్యుడిషియల్ స్టేటస్ కో ఉంటే ఇవాళ బల్మీకి వచ్చి పవర్ ఉంది కదా అని వచ్చి చేయడం అనేది చాలా తప్పనేసి మాత్రం నేను అంటా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు పదవులు ఉన్నారు, సీఎం ఉన్నారు,